హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే ఫుట్ ఇన్ఫెక్షన్స్ అంటే కాళ్ళకి అంటే పాదాలకి వచ్చే ఇన్ఫెక్షన్స్ని వాటిని మనం అథ్లెటిక్ ఫుట్ అని లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని అలాగే సెల్యులైటిస్ అని రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. సో వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ నరేష్ మామ్ని, జనరల్ చెస్ట్ ఫిజిషియన్, మినరల్ హాస్పిటల్, శ్రీయాపేట్. సో మనకి ఇండియా అనేది చాలా వరకు వ్యవసాయాధారిత దేశం. సో 85% వరకు ఈ వర్షాకాలంలో వర్షాలు పడిన తర్వాత రైతులు తడి నేలలో పనిచేస్తుంటారు. సో ఈ వాటర్కి ఎక్కువగా వాళ్ళు ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. అలాగనే మనకి జాబ్ చేసే వాళ్ళు టైట్ షూస్ వేసుకోవడం, సాక్స్ వేసుకోవడం, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా టైట్ షూస్, సాక్స్ వేసుకోవడం. సో వీళ్ళు వెళ్ళేటప్పుడు ఫుట్పాత్ మీద కానీ లేదా రోడ్డు మీద కానీ రెయినీ వాటర్ ఉన్నప్పుడు దానికి ఎక్స్పోజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ వాటర్ అనేది కంటామినేటెడ్ అయినప్పుడు అది బ్యాక్టీరియా కావచ్చు లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, అది మన పాదాల్లోకి చేరి మనకి ఈ వర్షాకాలంలో రకరకాల ఇన్ఫెక్షన్స్ అయితే కలిగిస్తాయి. వాటిని ఒకటి అథ్లెటిక్ ఫుట్ అంటాము, అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, అలాగే సెల్యులైటిస్. సో ఇవి ఎక్కువగా మనకి డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ప్లస్ అలాగే కాళ్ళలో వాస్కులర్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువగా తీవ్రమైన సమస్యలు కలిగించే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకి ఈ సమస్యలు అనేవి ఎక్కువగా వర్షాకాలం రావడానికి కారణం తడిగా ఉన్నప్పుడు మన స్కిన్ అనేది ప్రొటెక్ట్గా ఉండలేకపోవడం, అలాగే మన స్కిన్ మీద చిన్న స్క్రాచ్ కానీ లేదా కట్స్ కానీ ఉన్నప్పుడు ఈజీగా ఈ ఇన్ఫెక్షన్ కలిగే బ్యాక్టీరియా, ఫంగస్ వెళ్ళడం. సో దానివల్ల మనకి వర్షాకాలంలో ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. సో మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కాళ్ళల్లో వేళ్ళ మధ్యలో దురదలాగా అనిపించడం, సో అలాగే స్కిన్ అనేది పేల్గా వైట్గా కావడం, ఒక్కోసారి అది స్వెల్లింగ్ రావడం, ఎర్రగా మారడం. సో ఒక్కోసారి అది ఇన్ఫెక్షన్స్ తీవ్రంగా ఉన్నప్పుడు చీములాగా రావడం, వాటర్ రావడం, అలాగే వాపు రావడం. ఈ ఇన్ఫెక్షన్స్ అనేది సెల్యులైటిస్గా అయినప్పుడు అది మోకాలు వరకు కూడా మనకి వాపు అనేది కనిపిస్తుంది. అలాంటి టైంలో మనకి జ్వరం రావడం, శరీరం వణకడం, సో ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తుంటాయి. కాబట్టి మనకి ఇనిషియల్గా మనకి దురదలాగా లేదంటే శరీరం అనేది అంటే కింద పాదాల కింద స్కిన్ అనేది ఎర్రగా మారినప్పుడు సో మనకి యాంటీ ఫంగల్ క్రీమ్స్ కానీ లేదా యాంటీబ్యాక్టీరియల్ క్రీమ్స్ కానీ వాడడం వల్ల మనం తీవ్రమైన సమస్యల నుండి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి సెల్యులైటిస్ లాగా అనిపిస్తే అంటే వాటర్ రావడం, వాపు రావడం కాళ్ళకి, అలాగే పస్ లాంటివి రావడం అలాంటివి ఉన్నప్పుడు దగ్గర హాస్పిటల్స్కి వెళ్ళేసి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే మనం చాలా తీవ్రమైన సమస్యల నుండి కూడా రక్షించుకోవచ్చు. సో అలాగని మనకి ఈ వర్షాకాలంలో ఇలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలనుకుంటే ఖచ్చితంగా మన పాదాలని డ్రైగా ఉంచడం, ఏదైనా మనము అంటే తడి నీళ్ళలో పనిచేస్తున్నప్పుడు కానీ వాటర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ ఖచ్చితంగా ఇంటికి వచ్చినప్పుడు సోప్ వాటర్ తోటి కడుక్కోవడం, తర్వాత డ్రైగా ఉంచడం, అలాగే సాక్స్గా తడిచినప్పుడు కానీ షూ టైట్గా ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా వాటిని మనం చేంజ్ చేసుకోవడం, అలాగని సాక్స్ని కూడా మనం మార్చి వేసుకోవడం. సో అలాగే మనకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ డౌట్ ఉన్నప్పుడు దగ్గర హాస్పిటల్స్కి వెళ్ళి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి చాలా తీవ్రమైన సమస్యలు అండి. ముఖ్యంగా డయాబెటిక్ వాళ్ళు అదే వాస్కులర్ డిసీజ్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. స్టే సేఫ్. థ్యాంక్ యూ.